నమస్కారం మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో మెయిన్ హెడ్లైన్స్ అయితే డిసెంబర్లో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు 11, 14, 17 3 విడతల్లో అయితే రేపటి నుంచే తొలి విడతకు నామినేషన్ల స్వీకరణ అయితే ఇచ్చారు మిత్రులారా. రాష్ట్ర వ్యాప్తంగా 17వ తారీఖు వరకు 3 విడతల ఎన్నికలు జరిగి వెంటనే రిజల్ట్లో నిన్న రాణి కుముదిని గారు కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం విధి విధానాలు కూడా 5,000 ఓటర్లు పైనటువంటి వారు గరిష్ట వ్యయ ఖర్చు ఎన్నికల ఖర్చు 2,50,000 దాటకూడదని, అదేవిధంగా 5,000 లోపు ఉన్నటువంటి వారికి గ్రామ పంచాయతీల్లో 1,50,000 వరకు, వార్డు మెంబర్లు అయితే 30,000, 5,000 లోపు ఉన్నటువంటి వారు 5,000 దాటినటువంటి వారు 50,000 వరకు అయితే గరిష్ట వ్యయ పరిమితి అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ఊళ్ళలో ఎన్నికల సందడి అంటే ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లకు ఒక పండుగ వాతావరణం అనమాట. దాదాపు 95% పైగా పోలింగ్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా ఊళ్ళలో తమ ఉనికిని చాటుకునేటువంటి విధంగా పెద్ద మనుషులు కావచ్చు, యువత కావచ్చు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు తమ పట్టు కోసం, మనుగడ కోసం. సరే, ఏది ఏమైనా సరే అభ్యర్థులు ఎవరైనా సరే ఆశాబాహులు ఒక ఆచికి తూచి స్థాయికి మించి ఖర్చు పెట్టుకోకూడదు అనేది నేను మళ్ళీ పదే చెప్తున్నాను. ఎందుకంటే జరగకూడదు జరిగితే మాత్రం నడి రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి. ఆచితూచేత అడుగులు వేయండి, స్థాయికి మించి అయితే ఖర్చులు పెట్టుకోకండి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేసుకొని, మీరు ఒకవేళ మీకు సేవ చేయాలి, ఊరికి నా పేరు నిలబడిపోవాలంటే మాత్రం వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకొని ఆ తర్వాత పారదర్శకంగా ఒకవేళ గెలిస్తే పారదర్శకంగా పాలన అయితే సాగించండి. యువతలకైనా ఎవరికైనా సరే చెప్తున్నా, ఆచితూచేత అడుగులు వేయాలనైతే పదే చెప్తున్నా మిత్రులారా. ఏమాత్రం అడిగితే అయితే మాత్రం జీవితకాలం పడుతుంది కోలుకోవడానికి. ఇక మా సూర్యాపేట జిల్లాలో కూడా దాదాపు మండలాలు మూడు విడతల్లో దాదాపు 150 పైగా మండలాలు. మొదటి విడతలో 161 పైగా, రెండవ విడతలో, మూడవ విడతలో 146 పైగా మండలాలను అయితే ఇచ్చారు మిత్రులారా. ఏది ఏమైనా సరిగా డిసెంబర్లో అయితే కొలికి వస్తే ఆ తర్వాత హైకోర్టు తీర్పుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక బృహత్ నగరంగా విస్తరించినటువంటి హైదరాబాద్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. 1.70 కోట్లకు చేరనున్నటువంటి జనాభా మినీ తెలంగాణ అన్నమాట. హైదరాబాద్ అనేది ఒక మినీ తెలంగాణ. మంత్రివర్గం కీలక నిర్ణయం. ORR వరకు రాష్ట్ర రాజధాని విస్తరణ. దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనున్నటువంటి హైదరాబాద్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. దాన్ని ఆనుకొని బయట ఉన్నటువంటి 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని విలీనం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలంది. అందుకు అవసరమైనటువంటి GHMC చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అయితే ఇచ్చారు మిత్రులారా. దాదాపు సగం జనాభా కూడా హైదరాబాద్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దాదాపు 150 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా హైదరాబాద్ నగరం చుట్టూ కూడా ఆ జనాభా ప్రతిపాదికను చూసినా కూడా దాదాపు 9 నుంచి 10 సీట్లు అక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 30 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఎంపీ సీట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొక కొన్ని అయితే వాస్తవానికి దక్షిణ రాష్ట్రాలకు కూడా జనాభా ప్రతిపాదికన కనుక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేది చాలా వరకు నిపుణులు, మేధావులు అయితే చెప్తున్నారు. ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్కు, బీహార్కు ఇంకా జనాభా ప్రతిపాదికన కనుక జరిగితే అక్కడనే ఇంకా ఎంపీ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఏర్పడాలన్నా కూడా అక్కడ వరకు ఉన్న వారి సరిపోతారనమాట. ఇక్కడ వారి అవసరం లేకున్నా కూడా అక్కడ మనకు ఫామ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ ఏంటంటే వివక్షత చూపేటువంటి అవకాశం ఉందని అయితే చాలా వరకు నిపుణులు, మేధావులు అయితే చెప్తున్నారు మిత్రులారా. వేరే వార్తాపత్రికలు కూడా చూద్దాం. ఇక సంగ్రామం షురు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, GHMC విస్తరణ, నల్గొండలో DCC చిచ్చు. DCC అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ నేతను నియమించినటువంటి అధిష్టానం వెంటనే పదవి నుంచి తొలగించాలని మంత్రి కోమటిరెడ్డి పట్టు. కాళేశ్వరాన్ని కూల్చారేమో రాష్ట్రంలో కాంగ్రెస్ అండతో చెక్ డ్యాంలను కూల్చేస్తున్నటువంటి ఇసుకాసురులు అని దీనికి సంబంధించినటువంటి హరీష్ రావు. నేడు రాజ్యాంగ దినోత్సవం, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఘనంగా ఏర్పాట్లు, పాల్గొన్నటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఇక హిల్డప్ హీట్, పారిశ్రామిక భూములపై రచ్చరచ్చ, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం, కలకలం రేపుతున్నటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్. ఇక అయోధ్య ఆలయంపై ధ్వజారోహణం, ఫిబ్రవరి 7 నుంచి T20 వరల్డ్ కప్. 3 విడతల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. ఒక్కో దశకు మధ్య 2 రోజుల వ్యవధి. ఇక మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ నామినేషన్ 3
డిసెంబర్ 17న లాస్ట్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. బీసీలకు దక్కేది 17% అని అయితే బీసీలకు రిజర్వ్ చేసింది 2176. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క సర్పంచ్ పదవి కూడా బీసీలకు రాలేదని. జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీలకు 37%. ములుగు జిల్లాలో బీసీలకు దక్కేది 5 సర్పంచ్ పదవులు. ఆందోళనలో బీసీ సర్పంచ్ ఆశావులు మండిపడుతున్నటువంటి బీసీ సంఘాలను అయితే ఇచ్చారు మిత్రులారా. పల్లెపూరిక గ్రామాల్లో మహానగరానికి మహోన్నత హోదా ఇక పరోక్షంగా పెంచేద్దాం, బీసీ వర్గాలకు ప్రాధాన్యత దక్కాల్సిందని అయితే రేవంత్ రెడ్డి గారు. పారిశ్రామిక విధానంపై విమర్శలు వద్దని, బీఆర్ఎస్ నేతల మాదిరిగా తప్పుడు పనులు చేయమని మల్లు బట్టి విక్రమార్క. ఇక ల్యాండ్ కన్వెన్షన్లపై మీ జాతకాలు వెల్లడిస్తామని అయితే. జాగృతి సందోహం, గులాబీ సంకటం, విచిత్ర వైరంలో విభిన్న వ్యూహం, శతాబ్దాల గాయాలు నయమయ్యాయి, ధర్మధ్వజం రెపరెపలు. ధర్మధ్వజం మన నాగరికత వికాసానికి సంకేతం, సత్యం ధర్మం సిద్ధాంతాల విజయానికి చిహ్నం అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక సాక్షిలో ఏ దాంట్లో చూసినా కూడా పంచాయతీ పోరు, ఇక గ్రేటర్ ఇక గ్రేటెస్ట్ అని అయితే. ఇక డీసీసీ అధ్యక్ష పదవి నుంచి కైలాష్ను తొలగించండి, ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహ. కాంగ్రెస్ అరాచకాలపై విద్యార్థి రణబేరి టీఆర్ఎస్ పార్టీ. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే మెగా హైదరాబాద్ ప్రభుత్వ పథకాలకు ఒక డిస్కం, కొత్త డిస్కంల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం, 60% సీట్లు బీసీలకే ఇద్దాం, పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం. ఇక భవిష్యత్తుకు బ్రాండింగ్, పెట్టుబడులకు ఆకర్షించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రచారం ఉండాలి, రాష్ట్ర గతం వర్తమానం భవిష్యత్తును ప్రతిబింబించాలి, ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి. ఇక మానుతున్నటువంటి శతాబ్దాల గాయాలు నేడు ప్రపంచమంతా రామభక్తిలో ఉంది. ఇక మాల వేసుకోవాలంటే సెలవు తీసుకోండి, జుట్టు పెంచుకొని యూనిఫామ్ బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదు, దీక్షల విషయంలో సిబ్బందికి పోలీస్ శాఖ ఉత్తర్వులు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వందే మాతరం వివాదం, సూపర్ ఉక్కును మించినటువంటి చెక్క, అల్యూమినియం కన్నా తేలిక, అమెరికా శాస్త్రజ్ఞుల ఆవిష్కరణ అయితే